నమస్కారం. తరచుగా ఈ మధ్య యూత్ టీనేజర్స్ అమ్మాయిలు కూడా యాక్సిడెంట్ అవ్వటం, హెల్మెట్ లేకపోవటం, అక్కడికక్కడే సీరియస్గా చనిపోవటం, లేదంటే హాస్పిటల్కి రావటం, బ్రెయిన్ డెత్ అవ్వటం, బ్లీడింగ్ అవ్వటం, లేదంటే స్పైన్ డ్యామేజ్ అవ్వటం, సర్జరీస్ చేయించుకోవటం, కోమాలో ఉండటం, వెంటిలేటర్ మీద ఉండటం, ఇవన్నీ చాలా ఎక్కువైపోయినాయి అన్నమాట. సో ఇది చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉన్నది. యంగ్ పిల్లలు ఎంతో భవిష్యత్తు ఉన్నాడు, చిన్న చిన్న ఇష్యూలు తెలుసుకోలేకపోవటం వల్ల. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ట్రాఫిక్లో సేఫ్టీగా ఇంటికి ఎలా వెళ్ళాలి, ఎందుకంటే మీకోసం ఇంటి దగ్గర తల్లిదండ్రులు కానీ చాలామంది యువర్ లవ్డ్ వన్స్ ఎదురు చూస్తూ ఉంటారు మీ సేఫ్టీ కోసం. సో అట్లాంటప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా మనం ఒక సెక్యూర్డ్ లైఫ్ హ్యాపీగా లీడ్ చేయొచ్చు. ముందుగా ఏంటంటే తెలుసుకోవాల్సింది 5 రూల్స్ అన్నమాట ట్రాఫిక్లో. ఫస్ట్ వన్ ఈజ్ లేన్ డిసిప్లిన్ ఉండాలి. అంటే మనం లైన్స్ ఉంటాయి కాబట్టి ఆ లైన్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, ఆ లైన్స్లోనే వెళ్ళాల్సిన అవసరం అంతే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఓవర్టేకింగ్. ఈ ఓవర్టేక్ అన్నది ఎక్కడ పడితే అక్కడ ప్లేస్ లేని చోట, అంటే అక్కడ రెస్ట్రిక్టెడ్ ఉన్న చోట చేయకూడదు. సో అన్నీ చూసుకోవాలి, ఎదురుగా వెహికల్స్ లేకపోవటం, ఇవన్నీ ఉన్న చోటనే మనం ఓవర్టేకింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ట్రాఫిక్ సిగ్నలింగ్, యూ షుడ్ స్ట్రిక్ట్లీ ఫాలో ది ట్రాఫిక్ సిగ్నలింగ్ అనమాట. అంటే ఆ లైట్స్ రెడ్ లైట్ ఉన్నా కూడా చాలామంది అదొక స్టైల్ లాగా వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఏం జరుగుతుంది అంటే ఎవరు లేరు కదా అనుకుంటాం, ఎవరు లేనప్పుడు ఎవరు లేరు కదా మనం వెళ్ళిపోదాం అనుకుంటాం, కానీ ఎక్కడి నుంచో వస్తారు. అంటే మనమే గ్రీన్ సిగ్నల్ ఉంటే గ్రీన్ సిగ్నల్ ఉంది కదా అని ఫాస్ట్గా దూరం నుంచి వచ్చేస్తూ ఉంటాం, ఎందుకంటే మనం ఏం చూసుకోం అటు ఇటు ఏమొస్తాయి అన్నది. అలానే ఉంటారు కాబట్టి వచ్చి తగిలి కొలైడ్ అయిపోయి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ హార్న్ యూసేజ్. హార్న్ కూడా ఎక్కువ ఎక్సెసివ్ హార్న్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే దాని ఇంపార్టెన్స్ కూడా తగ్గిపోతుంది. సో అందుకే ఏంటంటే హార్న్ యూసేజ్ వెస్ట్రన్ కంట్రీస్లో లిమిట్ చేస్తారనమాట. సో మనం కూడా హార్న్ యూసేజ్ ఖచ్చితంగా మనం ఓవర్టేక్ చేయాలి, ఓవర్టేక్ చేయగలం, అక్కడ ప్లేస్ ఉంది, ఇది నీడ్ అనుకున్నప్పుడే హార్న్ యూసేజ్ అవసరం అనమాట. నెక్స్ట్ 5th వన్ ఈజ్ పెడిస్ట్రియన్స్ సేఫ్టీ అనమాట. నడిచే వాళ్ళని, వాళ్ళు నడవటం అని అన్నది రోడ్డు మీద నడుస్తున్నారు అని అంటే ఓ జీబ్రా లైన్స్ ఉన్న దగ్గరే నడవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ అర్జెంట్ ఉండి నడుస్తున్నారు అని అంటే మనం వెహికల్ మీద ఉన్న వాళ్ళని ఆగిపోవాలి, చాలా దూరంగానే ఆగిపోయి వాళ్ళకి లైన్ ఇవ్వాలి. సో ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా మనం ఇంటికి చాలా సేఫ్గా వస్తాం. ఈ ఎక్కువగా ఎందుకు యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండియాలో గంటకి ఒక 50 యాక్సిడెంట్స్ అయితే 20 మంది చనిపోతున్నారు అనమాట. ఒక 50 ఫ్యాటల్ యాక్సిడెంట్స్లో 20 మంది చనిపోతున్నారు. ఇవి కూడా రోడ్స్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్లో 50,000 కిలోమీటర్స్ రోడ్స్, 3-వే 4-వే 6 వేస్ కూడా వేశారు. రోడ్స్ అన్నీ చాలా మంచిగా అయిపోయినాయి. అయినా కూడా ఎందుకు అవుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ ద హై స్పీడ్. అందుకని ఏంటంటే మనం స్పీడ్ కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. హై స్పీడ్లో ఏం జరుగుతుంది అని అంటే మీకు క్లారిటీ తగ్గిపోతుంది, ఆ రియాక్టింగ్ టైము తగ్గుతుంది. సో మీరు ఆపుకునే టైం కూడా, వెహికల్ బ్యాక్ ఆపే టైం కూడా తగ్గుతుంది హై స్పీడ్ ఉంటే. కాబట్టి ఈ స్పీడ్ కూడా తగ్గించుకుని జాగ్రత్తగా మనం ఈ 5 ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఖచ్చితంగా సేఫ్గా ఇంటికి చేరుకుంటాం. పర్టిక్యులర్గా దిస్ ఈజ్ మై మెసేజ్ టు ద యూత్. సో ప్లీజ్ ఫాలో మీ. థ్యాంక్ యూ.